నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకి డిజిటల్ కార్యక్రమాలకి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పేశారా? మరి నాకు రోజు మార్నింగ్ కనిపించగానే నాకు గుడ్ మార్నింగ్ చెప్పేసేయాలి, ముందే మీరు చెప్పాలి. ఓకే, సో మిగతా వారందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈ రోజున మనము ముందుగా నేను నా పరిసరాలకు సంబంధించిన సంభాషణలో మనము వర్క్ బుక్స్ అనేటివి ఉన్నాయి. అంటే ఎల్కేజీకి ఒక వర్క్ బుక్, యూకేజీకి ఒక వర్క్ బుక్ ఇవ్వడం జరిగింది. అందులో యూకేజీకి సంబంధించిన వర్క్ బుక్లో ఒక పేజీ ఇప్పుడు చూద్దాం. నేను నా పరిసరాలలో ఇల్లు శుభ్రతకు సంబంధించిన పేజీ చూద్దాం. సరైన చిత్రాలకు టిక్ పెట్టించండి. దీనికి ముందు టీచర్కి ఒక గమనిక ఇచ్చారు. అంటే మనం ఇది నిర్వహించుకోవడానికి ముందే దీనికి సంబంధించిన అన్నీ చెప్పేసుకోవాలి అని దీని అర్థం. మనం అంతకుముందే చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చూద్దాం. మన ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటే అందరూ హాయిగా ఆరోగ్యంగా ఉంటాము అని పిల్లలకి తెలిసేటట్టుగా మాట్లాడింప చేయాలి. ఉదాహరణలు చెప్పండి. మనం ఇంతకుముందే చెప్పేసుకున్నాం ఇంతకుముందు క్లాసుల్లో. ఇప్పుడు చూద్దాం. ఈ బాబు చక్కగా టేబుల్ మీద కూర్చొని పద్ధతిగా తింటున్నాడు కదా, మరి ఇది శుభ్రంగా పెట్టుకుంటున్నట్లేనా? అవునా? అయితే ఏం చేద్దాం, దీనికి టిక్ పెడదామా? ఎస్. ఈ పిల్లలు చూడండి, పుస్తకాలు తీసుకొని ఇక్కడ టేబుల్ మీద అవసరం ఉన్నాయే తీసుకొని చక్కగా టేబుల్ మీద పెడుతున్నారు. కానీ అక్కడ ఇక్కడ చిందర వందరగా పడేశారా? కాదు కదా, అంటే శుభ్రంగానే పెట్టుకున్నారు కదా. ఎస్. కాబట్టి ఇక్కడ ఒక టిక్ పెడదాం. ఇక్కడ చూడండి, ఇంట్లో వస్తువులన్నీ ఎలా ఉన్నాయి? పుస్తకాలన్నీ పరుచుకొని ఉన్నాయి. ఇక్కడ వస్తువులన్నీ ఎక్కడెక్కడ పడేసుకొని ఉన్నాయి డైనింగ్ టేబుల్ దగ్గర. ఇక్కడంతా కుప్పలాగా బట్టలన్నీ కూడా నిండుకుపోయి పేరుకుపోయి కింద పడ్డాయి. ఇది శుభ్రంగా ఉందా? నో. కాబట్టి దీనికి మనం టిక్ పెట్టము. ఇక్కడ చూడండి చక్కగా కిచెన్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ నీట్గా వారి వద్ద చేసుకుంటూ, ఇక్కడేమో అమ్మ వంట చేసుకుంటుంది, మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని వారి వారి ప్రాంతాల్లో చేస్తున్నారు. నీట్గా ఉందా? ఎస్. కానీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దామా, ఇక్కడ కిచెన్ ఎలా ఉంది? అన్నీ గట్టు మీద చిందర వందరగా పడి మరకలు ఏర్పడి ఉన్నాయి. ఇక్కడ ఏమైనా శుభ్రంగా అనిపిస్తుందా మనకి? కాదు కదా. కాబట్టి ఇక్కడ మనం టిక్ పెడతామా? నో. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది? చక్కగా గిన్నెలు అవన్నీ కడిగేసిన తర్వాత శుభ్రంగా నీట్గా సర్దేసి పెట్టుకుంది. గది చూడండి, తెలుస్తుంది కదా శుభ్రంగా ఉందా, ఎక్కడ చిందర వందరగా ఉన్నాయా? ఉండాల్సిన వాటిల్లోనే అన్ని సామాన్లు పేర్చి పెట్టారు కదా చక్కగా. కాబట్టి శుభ్రతనే కదా. ఎస్, టిక్ పెట్టండి. మరి ఇక్కడ చివరిగా ఇక్కడ చూద్దాము. చక్కగా అమ్మ నాన్న పిల్లలతోటి ఆడుకుంటూ వారి వస్తువులు వాళ్లే ఉంచుకొని నీట్గా ఉంచుకొని ఆడుకుంటున్నారు కదా. మరి దీనికి మనం శుభ్రంగా ఉన్నారు కదా, టిక్ పెడదామా? ఇక్కడ చివరిగా చూడండి, ఎవరైతే శుభ్రంగా ఇల్లు ఉంచుకోరో, శుభ్రమైన అలవాట్లు ఉండవో వారు చివరికి ఏమవుతారు? అనారోగ్యం పాలవుతారు. ఈ బాబు చూడండి, అనారోగ్యంగా ఉంటే డాక్టర్ వచ్చి చూస్తున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం టిక్ పెట్టము. ఓకే, ఈ పేజీ ఉద్దేశం ఏంటో అర్థమైంది అనుకుంటాం మీకు, ఎస్పెషల్లీ అంగన్వాడీ టీచర్స్. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ మీరు వర్క్ బుక్కు సంబంధించిన ఈ యాక్టివిటీ చేయించేటప్పుడు మీకు ఆ పేజీ ఇంపార్టెన్స్ అనేది అర్థం అవ్వాలి. అంటే పిల్లలకి ఆ పేజీలో ఆ వర్క్ బుక్లో ఆ షీట్ చేసేటప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నామో దాని ఇంపార్టెన్స్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము, ఇల్లు శుభ్రంగా ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ మనం ముందు రోజులలోనే మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ప్రత్యక్ష అనుభవాల్లో పిల్లలకి కలుగజేస్తూ ఉంటాం కదా. ఆ యాక్టివిటీస్లలో మనం ఇల్లు శుభ్రత గురించి మాట్లాడతాము. ఆ తర్వాతనే మనం వర్క్ బుక్లో ఈ పేజీ ఇస్తాము. సో మనము ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మనము యాక్టివిటీస్ చేసిన తర్వాత ఈ వర్క్ బుక్లో పేజీ అనేది ఇవ్వడము జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లో. మనం యాక్టివిటీస్ చేయకుండా పిల్లవాడికి ఎప్పుడు కూడా ఆ పేజ్ ఇవ్వకూడదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి అంగన్వాడీ టీచర్స్.
అంటే ఇల్లు శుభ్రత గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి అనుభవపూర్వకంగా కలిగించిన తర్వాతనే ఈ షీట్ అనేది ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక యాక్టివిటీలోకి వెళ్దాము, పూర్వగణితము. అంటే ఈ మధ్యన మనము ఈ గత ఒక 2-3 రోజుల నుంచి మనము టైం టేబుల్ ప్రకారంగా యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టైం టేబుల్ మనకున్నది అంగన్వాడీ సెంటర్లో. సో పొద్దున్నే రాగానే ఏం చెయ్యాలి, మార్నింగ్ 9 to 9:20 ఏమున్నది, 9:20 to 9:40, 9:40 to 10 o'clock, తర్వాత 10 to 10:30. సో ఈ 9:40 to 10 అంటే ముందుగా మనకు పిల్లలతో ఇంటరాక్షన్ ఉంటుంది, ఆ తర్వాత ప్రార్థన, బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఎగ్ పెట్టడము. ఆ తర్వాత 9:40 నుంచి ఈ 10 ఇందులో మనకి మంచి అలవాట్లు ఉంటుంది, అలాగే సంభాషణ అనేది ఉంటుంది యాక్టివిటీ. తర్వాత 10 to 10:30 మనకు పూర్వగణితం అనేది ఉంటుంది. సో అంటే ఇప్పుడు మేము కూడా ఈరోజు కొద్ది రోజుల నుంచి ఇలాగా ఒక క్రమ పద్ధతిలో యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేద్దామనేసి అనుకోవడం జరిగింది. అదే పద్ధతిలో వెళ్తాము. అయితే సో ఇది ఎందుకంటే మేము చెప్తూ ఉన్నది ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో కూడా ఆ పద్ధతి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనకొక టైం స్లాట్ అనేది ఉంది, ఈ టైం నుంచి ఈ టైంకి ఈ యాక్టివిటీస్ ఉంటాయి, దాని తర్వాత ఈ యాక్టివిటీస్ ఉంటాయి అనేది మీ అందరికీ కూడా ఈ ప్రోగ్రాం చూడడం ద్వారా కూడా అలవాటు చేద్దామని ఇలాగ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము పూర్వగణితంలోకి వెళ్దాం. పూర్వగణితంలో ముందుగా మీకు ఒక పాట చూపిస్తాను. నేనొక దీర్ఘచతురస్రం, 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 నేనొక దీర్ఘచతురస్రం. మూలలు 4 భుజాలు 4, మూలలు 4 భుజాలు 4, 2 భుజాలు పొడవు, 2 భుజాలు పొట్టి, 2 భుజాలు పొడవు, 2 భుజాలు పొట్టి. ఎదురెదురు భుజాలు ఒకేలా ఉంటాయి, ఎదురెదురు భుజాలు ఒకేలా ఉంటాయి. రాసే పలక చదివే పుస్తకం కూర్చొనే పీట చాప, రాసే పలక చదివే పుస్తకం కూర్చొనే పీట చాప. అన్నీ నాలాగే ఉంటాయి, అన్నీ నాలాగే ఉంటాయి. ఫోటో, టీవీ, సెల్ ఫోన్, ఫోటో, టీవీ, సెల్ ఫోన్. తలుపు చుట్టూ చూడండి, నేనే నేనే, ఆహ నేనే నేనే. అర్థమైంది అనుకుంటా. మనము ఈ రోజున ఆకారాలకు సంబంధించిన అంశము చూడబోతున్నాము. అయితే ఇది మనము యూకేజీ పిల్లల కోసము 2:30కు ఒక్క నిమిషం. సో మీకు ఈ పుస్తకం కూడా చూపించాలి మనకి, ఎందుకంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ పూర్వగణితంలో పొద్దున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత యూకేజీకి సంబంధించిన యాక్టివిటీస్ అంటే 4+ పిల్లలకి మనకి 2 నుంచి 2:30కి మనకు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అందులో 4+ పిల్లలకు కూడా మనము ఆకారాలు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఆకారాలలో మనం ముందుగానే మనం వృత్తము, తర్వాత చతురస్రము, త్రిభుజము, ఇవన్నీ కూడా మనము పరిచయం చేసుకోవడం జరిగింది. తర్వాత ఒకటి మిగిలిపోయింది ఏంటంటే 4+ పిల్లలకి దీర్ఘచతురస్రం. సో అంటే మనము 3 సంవత్సరాల పిల్లలకి 3 ఆకారాలు మాత్రమే పరిచయం చేయడం జరిగింది. అదే 4+ పిల్లలకి 4 సంవత్సరాల పిల్లలకి దీర్ఘచతురస్రం అనే ఆకారం కూడా పరిచయం చేయడానికి ఇక్కడ పరిచయం చేయమని ఇక్కడ ఇవ్వడము జరిగింది. సో ఆ దీర్ఘచతురస్రం ఆకారం ఇప్పుడు చూద్దాం. అంటే మనము గత కొద్ది రోజులు ఏమేమి ఆకారాలు పరిచయం చేసుకున్నాం, పిల్లలు గుర్తుపడతారా? ఇది ఈ ఆకారం ఏమిటి? ఆకారం గుర్తుపడతారా? చూసారా ఆకారం? ఒక్కసారి చూడండి. ఏమిటి ఆకారం పిల్లలు? వృత్తం కదా, గుండ్రంగా ఉంది కదా, గుండ్రంగా ఉంది. దీన్ని మనము వృత్తం అంటాము. సరే, ఇంకొక ఆకారం మీకు చూపిస్తాను. ఇది పిల్లలు, దీన్ని మనము త్రిభుజం
అంటున్నాం. 3 భుజాలు ఉన్నాయి, 3 మూలలు ఉన్నాయి, 3 భుజాలు ఉన్నాయి. భుజము, మూల, 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 3 మూలలు, 3 భుజాలు. ఓకేనా? దీన్ని మనము త్రిభుజం అంటున్నాం. దీన్ని కూడా మనం పరిచయం చేసుకున్నాం. సరే, ఇంకొక ఆకారం కూడా మీకు చూపిస్తాను. ఇది మనకి చతురస్రం అన్నాం. చతురస్రం ఎలా ఉంది? చతురస్రము 4 మూలలు ఉన్నాయి కదా. 1 2 3 4 4 మూలలు ఉన్నాయి. 4 భుజాలు కూడా ఉన్నాయి. 4 భుజాలు కూడా ఉన్నాయి. సో దీన్ని మనము ఈ 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. చూడండి, చతురస్రంలో ఎప్పుడు కూడా 4 భుజాలు సమానంగా ఉంటాయి. దాన్ని మనము చతురస్రం అంటాం. చతురస్రం అనండి పిల్లలు, అంటున్నారా? చతురస్రం. సరే, ఇప్పుడు మీకు ఇంకొక ఆకారము చూపిస్తాను. దాన్ని మనము దీర్ఘచతురస్రం అంటున్నాం. ఇలా చూడండి పిల్లలు, దీన్ని మనము దీర్ఘచతురస్రం అంటున్నాము. దీనికి కూడా 1 2 3 4 4 మూలలు ఉన్నాయి. 1 2 3 4 4 మూలలు ఉన్నాయి. అర్థమైందా? సో భుజాలు చూసారా? భుజాలు 1 2 3 4 4 భుజాలు ఉన్నాయి. మరి 4 భుజాలు 4 మూలలు ఉంటే చతురస్రం అంటాం కదా. చతురస్రం అంటాం కదా. మరి దీనికి దీనికి తేడా కనిపిస్తుందా? చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉన్నాయి. చతురస్రానికి 4 భుజాలు సమానంగా ఉన్నాయి కదా పిల్లలు. అదే మనము దీర్ఘచతురస్రానికి చూసారా? దీర్ఘచతురస్రానికి మనకి ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి. ఈ భుజము ఈ భుజము సమానంగా ఉన్నాయి. మరి ఈ భుజము ఈ భుజము సమానంగా ఉన్నాయి. అంటే ఈ భుజము పొడవు ఎక్కువగా ఉంది, ఈ భుజము పొడవు తక్కువగా ఉంది, అంటే కొంచెం పొట్టిగా ఉంది. సో అందుకే మనము దీన్ని దీర్ఘచతురస్రం అని అంటున్నాము. దీర్ఘ చతురస్రం, దీర్ఘంగా ఉంది. చతురస్రాన్ని దీర్ఘంగా ఉంది అన్నట్టు, కొంచెం పొడవుగా ఉంది. చతురస్రమే కానీ ఇది పొడవైన చతురస్రం. దీన్ని దీర్ఘచతురస్రం అంటున్నాం. ఓకేనా పిల్లలు? మరి దీర్ఘచతురస్రం లాగా మీకు ఇంట్లో చాలా వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా వస్తువులు కనిపిస్తూ ఉన్నాయా చెప్తారా? ఒకసారి మీ చుట్టూ చూసుకోండి, ఏమేం వస్తువులు కనిపిస్తున్నాయి దీర్ఘచతురస్రం లాగా. ఇంతకుముందుకు పాటలో చూశారు కదా. ఏమేం చూశారు పాటలో? చెప్పండి చెప్పండి చెప్పండి, చెప్తున్నారా? టీవీ చూసాము, సెల్ ఫోన్ కూడా చూసాము. సెల్ ఫోన్ మనకి దీర్ఘచతురస్రాకారంలో ఉంది కదా. అలాగే చూడండి, ఈ పర్సు చూడండి. పర్సు ఎలా ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉందా? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఈ నోట్బుక్ చూడండి, నోట్బుక్ ఎలా ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది కదా. అలాగే ఇక్కడ ఈ బుక్ చూద్దామా? ఈ బుక్ చూడండి, ఈ బుక్ ఎలా ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది కదా. బుక్ కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంది. సో అంటే మీరు పిల్లలకి, తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి ఇంట్లో చూపించండి వస్తువులు, ఏ వస్తువులు దీర్ఘచతురస్రాకారంలో ఉంది అనేది పిల్లలు గుర్తుపట్టేలాగా చూపించండి. ఇలాగా ఒక అట్టముక్క తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వండి. ఒక చిన్న అట్టముక్క కట్ చేయండి. కట్ చేసి పిల్లలకి ఇచ్చి ఈ ఆకారంలో ఏమేం వస్తువులు ఉన్నాయి, ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడమని చెప్పండి. బాక్సులు ఉంటాయి, రకరకాల వస్తువులు మీకు ఇంట్లో కనిపిస్తాయి. అయితే కొన్ని వస్తువులు మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి పిల్లలు, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూస్తున్నారా? దీర్ఘచతురస్రం 4 మూలలు ఉన్నాయి, భుజాలు 2. ఈ భుజము ఒకేలాగా ఉంది. ఈ భుజము ఒకే పొడవు ఉన్నది కదా. ఇది కూడా దీర్ఘచతురస్రమే. దీని కలర్ ఏంటి పిల్లలు? ఆకుపచ్చ కలర్ కదా, గ్రీన్ కలర్.
ఇది ఎల్లో కలర్లో ఉంది దీర్ఘచతురస్రం కదా. ఇది బ్లాక్ కలర్. మీకు తెలుసా? ఈ కలర్ మీకు ఇంకా పరిచయం చేయలేదు, కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఇది రెడ్ కలర్. ఓకే, దీర్ఘచతురస్రం రెడ్ కలర్లో ఉంది. చూసారా? టీవీ ఏ షేప్లో ఉంది, ఏ ఆకారంలో ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది కదా. ఇది చూడండి, సెల్ ఫోన్ కూడా మీకు దీర్ఘచతురస్రాకారంలోనే ఉంది. 4 మూలలు ఉన్నాయి. ఈ భుజము సమానంగా ఉంది, ఈ భుజము సమానంగా ఉంది. కాబట్టి దీర్ఘచతురస్రం కదా. తలుపు చూసారా? తలుపు కూడా దీర్ఘచతురస్రాకారంలోనే ఉంది. ఇంకా పీట చూసారా పిల్లలు? మీరు కింద పీట వేసుకొని కూర్చుంటారు. పీట కూడా దీర్ఘచతురస్రాకారంలోనే ఉంది. చూస్తున్నారా? 4 మూలలు ఉన్నాయి. ఈ భుజము సమానంగా ఉంది, ఈ భుజము సమానంగా ఉంది. చాప కూడా దీర్ఘచతురస్రాకారంలోనే కనిపిస్తుంది. చూసారా? బుక్కు, ఫోటో ఫ్రేమ్, ఇందులో ఫోటో పెట్టుకుంటాం కదా, గోడకు తగిలిస్తాం. ఇది పలక. మీ అందరి దగ్గర ఉంటుంది పలక. చూడండి, దీర్ఘచతురస్రాకారంలోనే ఉంది పలక కూడా. రకరకాల వస్తువులు, ఇంట్లో కనిపించే వస్తువులను పిల్లలకు చూపించి దీర్ఘచతురస్రంలో ఏమేమి ఉందనేది చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించినది యూకేజీ వర్క్ బుక్లో ఒక షీట్ చూద్దాము. దీర్ఘచతురస్రం ఆకారాలలో దీర్ఘచతురస్రం ఇప్పుడు చూద్దాం. సూచనలు చూద్దాం. ముందుగా టీచర్ బొమ్మను చూపించి దీర్ఘచతురస్రం అనే ఆకారాన్ని వారికి పరిచయం చేసి వారిచే ఆ పదాన్ని గట్టిగా పలికించాలి. దీర్ఘచతురస్రం ఆకారంలో అట్టముక్కను బిడ్డ చేతికి ఇచ్చి దాని ఆకారాన్ని తెలుసుకునేటట్లు చేయాలి. దాని గురించి మాట్లాడించాలి. దీర్ఘచతురస్ర ఆకారంలోని అట్టముక్కను అభ్యసన పత్రంలోని దీర్ఘచతురస్రంపై పెట్టించాలి. పిల్లలు చూసారా? ఇక్కడ ఏంటిది? ఇది 4 మూలలున్నది, 4 భుజాలున్నాయి. 2 భుజాలు ఒకేలాగా ఉన్నాయి, మరి 2 భుజాలు ఒకేలాగా ఉన్నాయి. దీన్ని మనము దీర్ఘచతురస్రం అంటాం. ఇక్కడ చూసారా? ఈ అట్టముక్కను చూసారా? ఇది ఏ ఆకారంలో ఉంది పిల్లలు? ఇదే ఆకారంలో ఉంది కదా. దీర్ఘచతురస్రం లాగా ఉంది అట్టముక్క. ఇప్పుడు ఈ అట్టముక్కను దీనిపైన ఇలా పెట్టించాలి. పిల్లలు ఎలా ఉంది? దీర్ఘచతురస్ర ఆకారంలోనే ఉందా? ఓకే. తర్వాత రెండవ అంశం చూద్దాం. బాణం గుర్తును అనుసరిస్తూ చుక్కలను కలుపుతూ దీర్ఘచతురస్రం బిడ్డ గీయడానికి సహాయపడాలి. పిల్లలు చూసారా? ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం మనము చుక్కల్ని కలుపుతూ గీద్దాం. ఇక్కడ చూడండి, బాణం గుర్తులు ఎలా ఉన్నాయి? ఇటు నుంచి ఇటువైపు ఉన్నాయి కదా. ఎడమ నుంచి కుడివైపుకు ఉంది, పైనుంచి కిందికి ఉంది, మళ్ళీ ఇక్కడ పైనుంచి కిందికి ఉంది, మళ్ళీ ఎడమ నుంచి కుడికుంది. ఇద్దామా మరి పిల్లలు? సరే. ఇలా నెమ్మదిగా పిల్లలు చుక్కలను కలుపుతూ అడ్డుగీత గీయాలి. తర్వాత మళ్ళీ నిలువు గీత, మళ్ళీ ఇటువైపు నిలువు గీత, తర్వాత మళ్ళీ ఒక అడ్డు గీత. ఇలా పిల్లల చేత దీర్ఘచతురస్రాన్ని గీయించాలి. తర్వాత మూడవ అంశం చూద్దాము. దీర్ఘచతురస్రం లోపల ఎరుపు రంగును బిడ్డ చేత నింపించాలి. ఆకారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు టీచర్ చెప్పి పిల్లలు గమనించినవి
చెప్పమన్నారు. ఉదాహరణకి టీవీ, కంప్యూటర్, పుస్తకము, బిస్కెట్ మొదలైనవి. పిల్లలు ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రంలో మనము రంగులు వేద్దాం. ఎరుపు రంగును వేయమన్నారు కదా పిల్లలు. ముందుగా ఇక్కడ మనము ఈ పైన గీత పైన మనము ముందుగా గీద్దాము. చతురస్రం ఎలా గీసాము అలా గీద్దాము. మళ్ళీ ఈ భుజము కింద ఈ భుజం. ఇప్పుడు మనము దీనికి రంగు నింపుతాము. పిల్లల చేత రంగు నింపించి తర్వాత ఈ ఆకారాన్ని మళ్ళొకసారి గుర్తింప చేయాలి. తర్వాత పిల్లలు చూసారా, ఇప్పుడు ఈ ఆకారంలో మీరు మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి చెప్పండి. లేదా అంగన్వాడీ సెంటర్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి ఈ ఆకారంలో చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, చెప్పారా? సరే మరి ఈ విధంగా పిల్లల చేత ఏమేమి వస్తువులు ఉన్నాయనేది చెప్పించండి. ఓకే, ఇది మనకి పూర్వగణితంలో దీర్ఘచతురస్రం ఆకారానికి సంబంధించిన అంశము. పిల్లలకు ఎలా పరిచయం చేయాలనేది ఒకసారి మీకు జస్ట్ కొన్ని యాక్టివిటీస్ మాత్రమే మీకు చూపించడం జరిగింది. మీరు ఇక్కడ ఈ విధానంలో ఏమేమి ఇచ్చారో ఆ విధానంలో ఇచ్చిన దాని ప్రకారంగా ఇంకా కూడా యాక్టివిటీస్ చేయించవచ్చు అంగన్వాడీ టీచర్స్. ప్రస్తుతానికైతే తల్లిదండ్రులు ఇలాగా పిల్లలకి దీర్ఘచతురస్రం పరిచయం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి వెళ్దాము. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు గత కొద్ది రోజుల నుంచి మనము డి అక్షరానికి సంబంధించిన శబ్ద పరిచయం అయిపోయింది. ఆకార పరిచయం కూడా చేసుకోవడం జరిగింది. ఆకార పరిచయంలో మనం రకరకాల ఆటలు కూడా పరిచయం చేసుకోవడం జరిగింది. సో మీరు పిల్లల చేత ఈ ఆటలు ఆడించి ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. దయచేసి తల్లిదండ్రులు కొంత టైం స్పేర్ చేయండి పిల్లల కోసము. పిల్లలకు ఇప్పుడు ఈ విద్య కనుక మీరు ఈ సమయంలో అందించినట్లయితే పిల్లల్లో ఏదైతే రోజువారీ అభివృద్ధి, ప్రతిరోజు అభివృద్ధి ఉంటుంది. పిల్లల్లో డెవలప్మెంట్ అనేది ప్రతిరోజు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఈ రోజున ఈ కొన్ని యాక్టివిటీస్ ఇవన్నీ చేయించలేదు అని అంటే అలాంటి దానికి సంబంధించిన అభివృద్ధి అనేది పిల్లల్లో కుంటుపడే అవకాశం ఉంటుంది. సో అందుకోసం వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయండి. తర్వాత ఇప్పుడు మనకి విజయలక్ష్మి ఉన్నారు ఇక్కడ స్టూడియోలో. తను డి అక్షరానికి సంబంధించిన ట్రేసింగ్ అనేది అంటే దిద్దడము. సో అక్షరం రాయడానికి ముందుగా మనం దిద్దడం అనేది చేయించాల్సి ఉంటుంది. అక్షరాన్ని దిద్దడము, ఆ తర్వాతనే అక్షరం రాయించడం అనేది ఉంటుంది. ఆ దిద్దడం అనేది ఎలా చేయాలనేది తను చెప్తుంది. మనం ఇప్పుడు డి అక్షరం దిద్దడం గురించి చెప్పుకుందామండి. డి అక్షరం 3 విధాలుగా మనము దిద్దించడం చేయించాలి పిల్లల చేత. అందులో మొదటి విధానం ఎలా చేయించాలో చెప్పుకుందాం. మనము చూపుడు వేలు, మధ్య వేలుతో పిల్లవాడికి ఇలాంటి పెద్ద కార్డు తీసుకొని పిల్లవాడికి దిద్దించాలి. చూపుడు వేలు, మధ్య వేలు పెట్టి అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది పిల్లవాడికి మళ్ళీ మనము చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 1 నంబర్ వేసాం, ఇక్కడ 1 నంబర్ వేసాము. బాణాల గుర్తులు కూడా ఇచ్చాము. ఈ బాణాల గుర్తులు ఎలా ఉందో ఇక్కడ 1 నంబర్, దాని తర్వాత ఇక్కడ బాణం గుర్తులు కూడా ఇచ్చాం. ఇక్కడ 1 నంబర్, ఇక్కడ బాణం గుర్తులు కూడా ఇచ్చామండి. ఇక్కడ ఇది ఇలా గీసిన తర్వాత మనం ఇక్కడి నుంచి మళ్ళీ రెండోది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 నంబర్ ఇచ్చాం, బాణం గుర్తులు ఇక్కడ కూడా ఇచ్చాం. అయితే ఈ చూపుడు వేలు, మధ్య వేలుతో పిల్లవాడికి ఇక్కడ 1 నంబర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ పిల్లవాడికి దిద్దించాలి. ఇది ఏమిటి? పిల్లలు ఆల్రెడీ మనము నేర్పించాము, ఆకారాన్ని పరిచయం చేశాము. ఇది క్యాపిటల్ డి అని చెప్పిస్తూ పిల్లవాడికి దిద్దించాలి. ఇలా పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్, ఫస్ట్ స్టెప్ ఇది. పైనుంచి కిందికి ఇలా స్టాండింగ్ లైన్. మళ్ళీ రెండో స్టెప్ ఇక్కడి నుంచి ఇలా అర్ధచంద్రాకారంలో ఇలా కర్వ్డ్ లైన్, ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి కిందికి దిద్దించాలి. మొదటి స్టెప్ ఏమో స్టాండింగ్ లైన్ పైనుంచి కిందికి, రెండవ స్టెప్ ఇక్కడి నుంచి ఇట్లా అని ఇలా కర్వ్డ్ లైన్లో
ఇలా పిల్లవాడికి దిద్దించాలి. ఒకసారి కాదండి, మళ్ళీ మళ్ళీ దిద్దించండి. మళ్ళీ మళ్ళీ దిద్దించడం ద్వారా పిల్లవాడికి ఆకారం మీద పట్టు వస్తుంది. ఇది ఏంటి? క్యాపిటల్ డి. క్యాపిటల్ డి, క్యాపిటల్ డి అంటూ పిల్లవాడి చేత ఉచ్చరిస్తూ దిద్దించాలి. ఇలా ఇలా. ఇది క్యాపిటల్ డి. పిల్లలు ఇదేం అక్షరం చెప్పండి గట్టిగా? క్యాపిటల్ డి. నెక్స్ట్ క్యాపిటల్ డితో పాటు మీకు స్మాల్ డి కూడా నేర్చుకున్నారు. మరి స్మాల్ డి ఎలా దిద్దాలో కూడా చూద్దామా? స్మాల్ డి ఎలా ఉంటుంది చూడండి పిల్లలు, చూస్తారు కదా మీరు ఆల్రెడీ. ఇక్కడ స్మాల్ డి ఎలా దిద్దాలో కూడా మొదటి విధానంలో మనం చూద్దాం. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ 1 నంబర్ వేసాం మనం. ఇక్కడ 1 నంబర్ అంటే ఇక్కడ చూపుడు వేలు మధ్య వేలుతో ఇక్కడి నుంచి స్టార్ట్ పెట్టి ఇలా ముందు కర్వ్ తీసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను. మొదటి స్టెప్లో ఇక్కడి నుంచి ఇలా కర్వ్ తీసుకోవాలి. దాని తర్వాత రెండవ స్టెప్ బాణాల గుర్తుతో పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్. పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్. మొదటి స్టెప్లో కర్వ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా, ఇది మొదటి స్టెప్. మళ్ళీ సెకండ్ స్టెప్ పైనుంచి కిందికి. ఇదేంటి పిల్లలు? స్మాల్ డి. దిద్దించేటప్పుడు పిల్లవాళ్లకు మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ స్మాల్ డి, స్మాల్ డి అంటూ పిల్లల చేత దిద్దించాలి. అయితే ఈ స్మాల్ డీలో మనము పైనుంచి కిందికి వ్రాసి తర్వాత ఇలా కర్వ్ ఇచ్చినా కూడా కరెక్టే. కాకపోతే ఇది పిల్లవాడికి ముందు కర్వ్ ఇచ్చి ఇలా రాయటం వలన పిల్లవాడికి ఇలా గీత ఇచ్చి దీనికి అంటించడం వల్ల పిల్లవాడికి ఒక బేస్ ఉంటుంది ఫస్ట్ కర్వ్. దాని తర్వాత ఇది మంచిగా దీనికి అతికిచ్చేసి వ్రాయగలుగుతాడు. కాకపోతే పైనుంచి స్టాండింగ్ లైన్ ఇచ్చి ఇలా కూడా చేసినా కరెక్టే. మీరు ఇలా ఇక్కడి నుంచి ఇలా రాసి పైనుంచి కిందికి. అంతేకాకుండా రెండో విధానంలో ఫస్ట్ స్టాండింగ్ లైన్ ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఇచ్చినా కూడా కరెక్టే. ఇలా కూడా రాయొచ్చు స్మాల్ డి. మొదటి విధానంలో ఇలా దిద్దించడం అయిపోయిన తర్వాత పిల్లవాడికి కార్డులు ఇచ్చి, ఇలాంటి పెద్ద పెద్ద కార్డులు ఇచ్చి, బాణం గుర్తులు లేకుండా ఇవ్వండి కార్డులు ఇచ్చి, వాటిపైన చింతగింజలు కానీ లేకపోతే ఏవైనా ఇంట్లో ఉన్నవి ఏవైనా చిన్న చిన్న పూసలు కానీ లేకపోతే ఏవైనా పప్పుధాన్యాలు కూడా పెట్టించవచ్చు. ఇప్పుడు ఇక్కడ బాణం గుర్తులు లేవు, పిల్లవాడిని పెట్టమని చెప్పండి. నేను ఇక్కడ కొన్ని పెట్టి చూపిస్తున్నారు, మీరు ఇంట్లో పెట్టించండి పిల్లల చేత. ఇలా ఫస్ట్ స్టెప్లో ఇక్కడి నుంచి ఇక్కడికి బాణం గుర్తు ఏమి ఇవ్వకుండా మనం ఇవ్వాలి. అతికించవచ్చు పిల్లవాడు, అమర్చమని కూడా చెప్పొచ్చు. చిన్నపిల్లలు అయితే ఫస్ట్ అమర్చమని చెప్పండి, దాని తర్వాత పిల్లవాడికి అతికించమని కూడా చెప్పాలి. ఇది ఫస్ట్ స్టెప్. పిల్లలు ఇది అయిపోయిందా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి? క్యాపిటల్ డీలో. ఏంటిది? క్యాపిటల్ డి కదా. ఇలా పైనుంచి కిందికి పెట్టిన తర్వాత సెకండ్ స్టెప్లో కూడా మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒకటి ఇట్లా, ఒక్కొక్కటి ఇలా ఇట్లా పైనుంచి ఇలా కిందికి పెట్టాలి. ఇది రెండో స్టెప్. ఇలా అతికించవచ్చు, అమర్చవచ్చు. రెండు క్యాపిటల్ డి అయిపోయిన తర్వాత స్మాల్ డి కూడా చూద్దాం. స్మాల్ డీలో కూడా ఫస్ట్ మనము చింతగింజలు అమర్చమని చెప్పినప్పుడు ఫస్ట్ కర్వ్ మనం ఇక్కడి నుంచి అనుకుంటున్నాం స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇలా పెట్టించండి పిల్లల చేత. ఇలా ఒక్కోటి పెట్టించి ఇలా కంప్లీట్ చేసుకోవాలి. కర్వ్ అంతా కూడా ఇక్కడ వరకు కంప్లీట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్. ఇట్లా. ఇది రెండవ విధానం. ఇలా పిల్లల చేత చేయించండి. ఇది రెండో విధానం అయిపోయిన తర్వాత పిల్లవాడికి మనం పట్టు వస్తుంది కాబట్టి బాణం గుర్తు లేకుండా కూడా చేయగలిగే నైపుణ్యం వచ్చేంత వరకు పిల్లవాడికి దిద్దించి ఇలా చేయించండి. ఇప్పుడు ఒక పాప వేదశ్రీ, ఆ అమ్మాయి క్యాపిటల్ డి స్మాల్ డి ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం దిద్దడం. Capital D.
small d, 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 small d. పాప 4+ పాప ఎంత చక్కగా పెట్టిందండి. కరెక్ట్గా అలా పెట్టించండి. ఇంట్లో పిల్లల చేత పెట్టించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా గుర్తుంటుంది, దిద్దడం కూడా మంచిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల పిల్లవాడికి వ్రాసే విధానంలో మంచి హ్యాండ్ రైటింగ్తో రాయగలగడానికి ఇవన్నీ దోహదపడతాయి. ఇది రెండో విధానం అయిపోయిన తర్వాత మూడో విధానం మనము ఇసుక కాగితంపై పిల్లవాడి చేత దిద్దించడం. దానికై మనము ఇలాంటి ఇసుక కార్డ్స్ తయారు చేసుకోవాలని చెప్పాము. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు అందరికీ తెలిసిందే. ముందుగా అక్షరం రాసి దానిపైన గమ్ము వేసి దాని తర్వాత ఇసుక వేసుకోమని చెప్పాము. ఇలా రాసిన దానిపైన పిల్లవాడికి చక్కగా చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దించండి. మనకి ఇప్పుడు విధానం తెలిసింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పిల్లవాడికి ఇదివరకే మనం చెప్పాము, ఫస్ట్ మెథడ్లో సెకండ్ మెథడ్లో. సో ఇప్పుడు చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దించండి. ఇలా క్యాపిటల్ డీలో మొదటగా మనం ఇలా స్టాండింగ్ లైన్ వేస్తాము. ఇక్కడి నుంచి ఇక్కడ బాణాన్ గుర్తులు ఏమి ఇవ్వలేదు మనం, కాకపోతే పిల్లాడి చేత దిద్దించండి. ఇప్పుడు పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్, తర్వాత ఇటు నుంచి ఇలా రెండో స్టెప్లో ఇలా పైనుంచి కిందికి ఇలా కర్వ్లో వస్తుంది. పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్, దాని తర్వాత ఇలా ఇలా కర్వ్ వస్తుంది. ఇది 2 స్టెప్స్లో డి అక్షరం అయిపోతుంది. ఇది క్యాపిటల్ డి. ఇందాక పాప అంటూ ఉచ్చరిస్తూ ఎలా చెప్పిందో అలా చేయించండి పిల్లల చేత. ఇది క్యాపిటల్ డి. దాని తర్వాత స్మాల్ డి. స్మాల్ డి కూడా ఇలాంటి కార్డులు చేసుకున్నాం మనము. ఆ కార్డులు ఇప్పుడు పిల్లలకి ఇచ్చి చేయించాలి. కర్వ్ ముందు స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 నంబర్ కాబట్టి మనం ఇలా చూపుడు వేలు మధ్య వేలుతో ఇలా పెట్టి పిల్లవాడిని దిద్దించండి. మొదటి స్టెప్లో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత రెండో స్టెప్ పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్, ఇలా అని మళ్ళీ పైనుంచి కిందికి ఇలా దిద్దించడం ద్వారా పిల్లవాడికి చర్మంలో ఉన్న స్పర్శ గ్రాహకాలు ఆకారాన్ని గుర్తించగలుగుతాయి. ఇలా మళ్ళీ మళ్ళీ చేయిస్తే పిల్లవాడికి ఆకారం అనేది మెదడులో బాగా పటిష్టంగా గుర్తుండిపోయి పిల్లవాడికి అక్షరాలు బాగా నేర్చుకుంటాడు. వ్రాసేటప్పుడు ఇవన్నీ కూడా పిల్లవాడికి హెల్ప్ అవుతూ ఉంటాయి. తర్వాత అంశం మనం ఇప్పుడు ఒక కథ గురించి, అంటే మనము గత కొద్ది రోజులు మనము కథ నేర్చుకున్నాము. కోతి పిల్లులు రొట్టెముక్క కథని ఇప్పుడు ఒక నాటక రూపంలో అంగన్వాడీ టీచర్స్ వేస్తూ ఉన్నారు. అంటే పిల్లల చేత వేయించడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ సమయంలో అంగన్వాడీ టీచర్స్ ఈ నాటకం వేసి మీకు చూపిస్తున్నారు. చూద్దామా మరి? పిల్లలు, కోతి పిల్లులు రొట్టెముక్క కథ చూద్దాం ఇప్పుడు. కోతి పిల్లులు రొట్టెముక్క కథ చూస్తూ ఉన్నాము. అయితే ఆ కథని ఇప్పుడు నాటకీకరణలో ఇక్కడ మనకు చూపిస్తారు. ఎవరెవరు ఏ పాత్ర చేస్తున్నారో చూద్దామా మరి? ఇప్పుడు కోతి పాత్రలో నీరజ. హాయ్, నా పేరు నీరజ. తను కోతి. తర్వాత పిల్లుల పాత్రలో సంధ్య. హాయ్, నేను పిల్లిని. తర్వాత ఇంకో పిల్లిగా స్వాతి. హాయ్, నేను పిల్లిని. ఇంకా చెట్టు పాత్రలో శాంత. హాయ్, నేను చెట్టును. ఇప్పుడు నాటకం ఎలా చేస్తారో చూద్దామా మరి? రెడీ? వీళ్ళ ఇంటికి వెళ్దామా? అక్కడ ఏ పిల్లలందరూ మన వెనకాల తగులుతున్నారు. కాదు కాదు, ఇక్కడ వీళ్ళింటికి వెళ్దాము. అబ్బో, వీళ్ళింటి చాలా బాగుంది. బోలే చెట్లు కూడా ఉన్నాయి ఇంట్లో. వెళ్దాం వెళ్దాం దాదా. అమ్మో, పిల్లలు వస్తున్నారు. వెళ్దాం వెళ్దాం. దాదా ఇక్కడ వెళ్దాం, ఇక్కడ వీళ్ళింట్లోకి వెళ్దాం దా. ఇక్కడేమో ఉంది. ఏంటిది? ఏంటిది? ఏంటి
రొట్టెని తినేస్తాను. నేను తింటాను. ఆకలింది, బాగా ఆకలింది. నేను తినేస్తాను. మన ఇద్దరము గొడవ పడద్దు. మరి ఈ రొట్టెని ఎలా పంచుకోవాలి? ఒక్కటే రొట్టె ఉంది. ఎలా మరి మన ఇద్దరం ఉన్నాం కదా. ఉన్నాడు కదా, మనకు సమానంగా పంచిస్తాడేమో. అదిగో ఆ చెట్టు మీద కోతిబా ఉన్నాడు. కోతిబా మంచిగా. సరే, టైంకు సమయానికి కోతిబావా భలే దొరికాడు. రొట్టె పంచిస్తాడు మనకు. మాకు ఈ రొట్టె ముక్క దొరికింది, మాకు సమానంగా పంచిస్తావా? సమానంగా పంచిబావా? అవును కోతి బావా. భలే భలే, నాకు మంచి అవకాశం దొరికింది. వీళ్ళని ఎలాగైనా నేను మోసం చెయ్యొచ్చు. సరే ఉండండి, మీకు సమానంగా ఇవ్వాలి కదా. అవును అవును, బాగా ఆకలిగా ఉంది. మాకు ఈ రొట్టెను సమానంగా పంచిపోవా? అయితే నేను త్రాసు తెచ్చి మీకు సమానంగా పంచిస్తాను. ఈ కోతిబావ లోపలికెళ్ళాడు. రొట్టెను పంచిస్తాడు. భలే భలే త్రాసు తెచ్చావా? భలే భలే. ఇప్పుడు మనకు రొట్టె సమంగా వస్తుంది. సరే కోతిబావ, నాకు చాలా ఆకలిగా ఉంది. చాలా ఆకలిగా ఉంది. ఏం చేస్తున్నాడు కోతిబావ? సమానంగా తీసాడు కోతి బావా. ఇందులో కాస్త ఎక్కువగా ఉంది కదా, ఇందులో సమానంగా ఇవ్వాలి కదా. సరే అయితే అరే కోతి బాబా ఏం చేస్తున్నాడు? ఆకలి అవుతుంది, రొట్టె పంచిస్తానని కోతి బాబా తింటున్నాడు ఏంటి? కోతి బాబా ఏదో చేసిస్తున్నాడు. చాలా ఆకలిగా ఉంది. రొట్టె చూస్తే తినేయాలనిపిస్తుంది. కోతి బావేమో ఇంకా పంచడం లేదు. కోతి బాబా త్వరగా కానివ్వు, ఆకలి అవుతుంది. కోతి బావా ఇలా ఎంతసేపు చూస్తావు? కోతి బాబా మన రొట్టెని మొత్తం చేసేలా ఉన్నాడు. మనము మనమే పంచుకుందాం, బొడి పడద్దు. చూసారా, ఈ ముక్క ముక్క తుంచేసి తినిపిస్తున్నాడు. అంటే మనం తీసేసుకుందామా? కోతి బావా ఇలా ఎంతసేపు రొట్టెను తుంపి తుంపి పంచుతావు? బాగా ఆకలి అవుతుంది. మాకు ఇప్పుడు బాగా అర్థమైంది నేను రొట్టెను ఎలా పంచుకోవాలో. ఇంతసేపు నువ్వు చాలా బాగా రొట్టెను తుంపి తుంపి పంచుతున్నావు. మేమే పంచుకుంటాం కోతి బావా. సరే అంటే కోతి బావా, ఇంతసేపు ఈ రొట్టెని మాకు సమానంగా పంచినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోతి బావా. కోతి బావా రొట్టె మొత్తం తినేసాడు. బాగా ఆకలిగా. ఇగో మన ఇద్దరము తిని సమానంగా పంచుకుందాము. ఇంకొకసారి మనం ఎప్పుడు ఇట్లా గొడవ పడద్దు మనం రొట్టె విషయంలో. అయినా ఆకలి తీరలేదు కదా. కోతి బావే తినేసాడు కదా. మనం మళ్ళీ రొట్టెని వెతుక్కుందామా? మళ్ళీ వెతుక్కొని వెతుక్కుందాం. అక్కడ నుండి సమానంగా పంచుకుందాం. సరే. సో కోతి, పిల్లులు, రొట్టె ముక్క. చూసారు కదా పిల్లలు, మీరు కూడా
ఇంట్లో ఈ విధంగా నాటకం వెయ్యాలి. వేస్తారా? ఓకే, వెయ్యండి. సరే, తర్వాత మనము పిల్లలు రెడీగా ఉండండి. ఇప్పుడు మనము ఒక పాట చూద్దాం. మీరు ఈ మధ్యన పాట చూస్తున్నారు కదా, గాడ్ బ్లెస్ మమ్మీ గాడ్ బ్లెస్ డాడీ అని పాట చూస్తున్నారు కదా, అదే పాటను మళ్ళీ ఈరోజు చూద్దాము. ఈ పాట మీరందరూ అభినయం చేస్తూ పాట నేర్చుకోవాలి. పిల్లలు పాడండి, మీరు కూడా పాడండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ యాక్టివిటీ తెలుగు అక్షరాలలోకి వెళ్దాము. తెలుగు అక్షరాలకు సంబంధించింది ఇప్పటి వరకు మీకు ఆ ఆ ఈ అక్షరాలు ఎలా నేర్పించాలో చెప్పడం జరిగింది. అయితే ఈ అక్షరాలు రాయడం కూడా ఎలా రాయించాలనే విధానము మీకు ఒకటి చూపిస్తాము. అందరూ జాగ్రత్తగా చూడండి. అయితే ఈ అక్షరాలు రాసే సరి అయిన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మీకు మళ్ళీ ఇవి చూపిస్తూ ఉన్నాము. ఒకసారి చూడండి. ఆ ముందుగా ఇక్కడి నుంచి ప్రారంభిద్దాము. ఆ మళ్ళీ రాద్దామా? ఈ విధంగా రాయాలి. ఆ అక్షరం రాద్దామా? ముందుగా ఇక్కడి నుంచి ప్రారంభిద్దాము. మళ్ళీ రాద్దామా? ఈ విధంగా ఆ అక్షరము రాయాలి. ఈ అక్షరం రాద్దామా? ముందుగా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. మళ్ళీ రాద్దామా? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఈ విధంగా ఈ అక్షరం రాయించాలి. ఈ అక్షరం రాద్దామా? ముందుగా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్,
థర్డ్ స్టెప్. ఈ విధంగా ఈ రాయాలి. మళ్ళీ రాద్దామా? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఈ విధంగా ఈ చూసారా ఎలా రాయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, సో ఆ స్టెప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ మీరు పిల్లలకు అక్షరాలు నేర్పిస్తూ ఉంటారు కాబట్టి ఆ స్టెప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ స్టెప్స్ ఫాలో అవుతున్నారా లేదా, పిల్లలు అదే ప్రకారంగా రాస్తున్నారా లేదా అనేది గమనిస్తూ మీరు పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. సరే, దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు మళ్ళీ మేము ప్రీ స్కూల్కి సంబంధించిన వెబ్ పోర్టల్లో పెడతా ఉన్నాము. మీరు ఎవరైనా యాక్సెస్ చేయాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా చూడడానికి అవకాశము ఉంటుంది, చూడవచ్చు. అలాగే యూట్యూబ్లో మీరు టీసాట్ ప్రోగ్రాము కూడా పెడతా ఉన్నారు కాబట్టి యూట్యూబ్లో కూడా చూడొచ్చు. సో దీనికి సంబంధించిన మన వెబ్ పోర్టల్లో కూడా టీసాట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఎపిసోడ్స్ ఉన్నాయో ప్రతి ఒక పార్ట్ 1 నుంచి మొదలుకొని అన్ని పార్టులు కూడా మన వెబ్ పోర్టల్లో పెట్టడం జరిగింది. మీరు అవి యాక్సెస్ చేసి చూసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ మనము ఊ అక్షరానికి సంబంధించిన అంశంలోకి వెళ్దాము. ఊ అక్షర ఆకారంలో మనకి కొన్ని విధానాల ద్వారా ఈ ఆకారం అనేది ఎలా పరిచయం చేస్తూ ఉండాలి, పిల్లలకు పటిష్టపరుస్తూ ఉండాలి అనేది మనకి విజయలక్ష్మి ఉన్నారు, చెప్తారు. పిల్లలు, మీరు ఊ ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము, అవునా? ఇప్పుడు ఊతో ఒక ఆట చూద్దాం. మరి నానేస్తాం ఆట. నానేస్తామంటే మై ఫ్రెండ్ అనమాట. ఇది ఆడించడానికి పిల్లలకు సగం మందికేమో చిత్రాల కార్డులు పెట్టాలి, సగం మందికేమో అక్షరాల కార్డులు పెట్టాలి. అయితే మనం ఏ అక్షరం అయితే నేర్పిస్తున్నామో ఆ అక్షరాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ముందు అక్షరాలు కొన్ని కూడా చేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఊ అక్షరం నేర్పించే క్రమంలో ఉన్నాం కాబట్టి ముందు అక్షరం ఒకటి ఈ తీసుకుంటున్నామండి. ఈ ఒకటి తీసుకుంటున్నాము. ఈ తర్వాత అక్షరం ఊ. మనం ఇప్పుడు ఊ నేర్పించే క్రమంలో ఉన్నాం కాబట్టి పిల్లలు ఎంతమంది ఉంటే మనం అన్ని తీసుకోవచ్చండి. నేను 2 తీసుకున్నాను అంటే ఇప్పుడు ఇది ఊ 2 తీసుకున్నాము, మళ్ళీ ఈ ఒకటి తీసుకున్నాము. ఇట్లా 3 పిల్లలకేమో ఈ కార్డులు పెట్టాలి. తర్వాత చిత్రాల కార్డులు కూడా పెట్టాలని చెప్పుకున్నాం కదా. మరి ఈతో వచ్చే చిత్రాల కార్డులు ఏంటి, ఊతో వచ్చే చిత్రాల కార్డులు ఏంటి మనకు తెలుసు. ఆల్రెడీ మనం ఊతో వచ్చే పదాలు, ఈతో వచ్చే పదాలు కూడా నేర్చుకున్నాము. సో ఈతో ఇదేంటి పిల్లలు చెప్పాలి. ఏంటిది ఈతో? ఈక. గుర్తుపట్టారు కదా, ఈక. తర్వాత ఊతో వచ్చే కూడా మనం కొన్ని పదాలు నేర్చుకున్నాము, చూపించాము ఇవన్నీ కూడా. ఇదేంటి? ఉల్లిగడ్డ. ఇది ఊతో వస్తుంది, ఉల్లిగడ్డ. ఇది కూడా ఊతో. ఇదేంటి? ఉంగరం. ఏంటిది పిల్లలు? ఉంగరం. సో మనం ఇప్పుడు ఊతో వచ్చేవి చిత్రాల కార్డులేమో సగం మంది పిల్లలకు, అక్షరాల కార్డులేమో సగం మంది పిల్లలకు తగిలించి టీచర్ గారు పిల్లలకు ఈ అక్షరంతో ఊ అక్షరంతో వచ్చే పాట పాడుతూ పిల్లల్ని గుండ్రంగా తిరగమని చెప్పాలి. టీచర్ గారు స్టాప్ అనగానే ఈ చిత్రాల కార్డుల పిల్లవాడు వెళ్ళి అక్షరాల కార్డులు పిల్లవాడితో జత కడతాడనమాట. మై ఫ్రెండ్. నానేస్తాం అంటే చిత్రం ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరం వెళ్ళి బొమ్మతో జత కడతాడు. ఇప్పుడు ఇది కుటుంబ సభ్యులతో ఎలా ఆడొచ్చో, అంగన్వాడీ సెంటర్లో ఎలా ఆడించవచ్చో ఇక్కడ ఆడుతున్నది ఒకటి వీడియో ఉంది, చూద్దాం. మరి ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి వాలింది, ఉమా చేతి ఉంగరం ఉడుత పట్టుకెళ్ళింది, ఉసిరి చెట్టు మీదుంచి ఉలవ గింజలు అడిగింది.
వెరీ గుడ్. ఈక. అమ్ములు నీ నేస్తం ఎవరు? వరుణ్ నీ నేస్తం ఎవరు? ఈక. అమ్ములు నీ నేస్తం ఎవరు? వరుణ్ నీ నేస్తం? ఈ. జస్సు సాయితో ఎందుకు నిల్చున్నావు? వెరీ గుడ్. జస్సు నీ నేస్తం ఎవరు? ఉడుతా. సాయి నీ నేస్తం ఎవరు? ఊ. ఇంట్లో కూడా అమ్మా నాన్నల చేత ఇలా ఆడించమని చెప్పండి, మీరు అందరూ ఆడండి. ఇప్పుడు ఊ అక్షర పదం ఆకారంలోనే నేర్చుకునే విధానాల్లో ఇంకొక విధానం మనము తీస్తే చెప్తాను. దీనికి కూడా మనము కార్డులు తయారు చేసుకోవాలి. ఇదివరకు కూడా చూసాము. ఇలాంటి కార్డులన్నీ తయారు చేసుకొని పిల్లవాడికి అక్షర ఆకారంపై పట్టు రావటానికని మనం ఈ ఆట ఆడిస్తామండి. ఇలాంటి కార్డులు చేసుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి, గుండ్రంగా కూర్చోబెట్టుకొని మనం ఇద్దరు పిల్లల్ని ముందు పెట్టుకొని పిల్లవాడికి కార్డులు చూపిస్తూ మనం తీయగానే పిల్లవాడు చెప్పాలి. ఎవరైతే ముందుగా చెప్తారో ఆ పిల్లవాడికి ఒక పాయింట్ ఇస్తూ వెళ్ళాలి. ఎవరైతే ఎక్కువ పాయింట్లు గడిస్తారో వారికి ఒక స్టార్ మార్క్ ఇచ్చి అప్రిషియేట్ చేయాలి. పక్క పిల్లవాడికి కూడా మంచిగా ఆడినందుకు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి. అయితే ఇప్పుడు తీస్తే చెప్తాం ఆడకి మనం కార్డ్స్ రెడీగా కొన్ని పెట్టుకున్నాం ఇక్కడ. పిల్లలు మీరు అందరూ రెడీయా? నేను కార్డ్ తీస్తాను, మీరు చెప్పాలి. ఓకే, బీ అలర్ట్. నేను ఇప్పుడు కార్డు తీసేస్తున్నాను. తీస్తున్నాను. ఏంటిది? ఈ. ఏంటిది? ఎవరో చెప్పేశారు ఈ. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి తీస్తున్నా నేను. ఏంటిది? చెప్పండి పిల్లలు. ఆ. ఏంటిది? ఎవరో చెప్పేశారు ఆ. అవునా? ఇప్పుడు ఇంకొకటి తీస్తున్నాను. చెప్పండి. ఏంటిది? ఎవరు చెప్పేశారు ఊ. ఏంటిది? ఊ. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి తీస్తున్నా నేను. మళ్ళీ మీరు అలర్ట్గా ఉండండి. ఏంటిది? పిల్లలు చూపిస్తున్నా నేను, చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి పిల్లలు. ఇప్పుడు ఇంకో కార్డు తీస్తున్నా నేను, చెప్పాలి మరి. ఇదిగోండి. ఏంటిది? ఊ. ఏంటిది? ఊ. నేను తీయగానే మీరు చెప్పేశారు. ఇది తీస్తే చెప్తా మాట. ఇలా మీరందరూ కూడా ఇంట్లో ఆడండి. అమ్మ వాళ్ళ చేత ఆడిపించమని చెప్పండి. మీరు అందరూ కూడా ఆడండి. ఇప్పుడు ఇది సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూద్దాం మరి. చెప్తా మాట్లాడుకుందామా? ఆడుకుందాం టీచర్. తీస్తే చెప్తా. తీస్తే చెప్తా. తీస్తే చెప్తా. అయితే నేను ఒక అక్షరం తీసాను. ఏమక్షరం అషిత్? ఏమక్షరం విలో? వెరీ గుడ్. హర్షిత్ కి మొదట చెప్పాడు కదా, హర్షిత్ కి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏమక్షరం అషిత్? ఏమక్షరం విలో? ఏమక్షరం అషిత్? ఏమక్షరం విలో? వెరీ గుడ్. ఈ. హర్షిత్ కి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏమక్షరం విలో? ఏమక్షరం అషిత్? వెరీ గుడ్. విలోకి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏమక్షరం అషిత్? ఏమక్షరం విలో? ఈ. వెరీ గుడ్. విలోకి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏమక్షరం అషిత్? ఏమక్షరం విలో? వెరీ గుడ్. అషిత్ కి ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏమక్షరం విలో? ఏమక్షరం అషిత్? ఈ. వెరీ గుడ్. హర్షిత్ కి ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. ఏమక్షరం విలో? ఏమక్షరం హర్షిత్? వెరీ గుడ్. హర్షిత్ కి ఇంకొక పాయింట్ వచ్చింది. పిల్లలు మీరు తీస్తే చెప్తా మాట చాలా బాగా ఆడారు. హర్షిత్ కి 5 పాయింట్లు, వీళ్ళకి 4 పాయింట్లు వచ్చాయి. హర్షిత్ ని లీడర్ ని చేద్దామా? వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. ఓకే, ఈరోజు చివరి అంశంగా మనము ఇంగ్లీష్ వర్క్ బుక్ చూద్దాము. ఇంగ్లీష్ వర్క్ బుక్ యూకేజీలో మొదటి పేజీ చూద్దాం ఇప్పుడు. ఇంగ్లీష్ భాషా పరిచయంలో సి అక్షరానికి సంబంధించిన అభ్యసనలు ఇప్పుడు చూద్దాం. పిక్చర్ కాంప్రిహెన్షన్ లెటర్ సి అంటే ఈ బొమ్మల్ని చూస్తూ పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఏం అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కాంప్రిహెన్షన్ పేరు
కాఫ్ కాఫ్. కాఫ్ అంటే తెలుసు కదా పిల్లలు, దగ్గడం అన్నమాట. దగ్గుని ఇంగ్లీష్లో కాఫ్ అంటాం. కాఫ్ కాఫ్. రండి చూద్దాం ఎవరు దగ్గుతున్నారు. ఇక్కడ చూడండి పిల్లలు, ఈ బొమ్మను చూడండి ఒక్కసారి. ఇదేంటి? ఆకు. ఇదేంటి? ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా దీన్ని మనం క్యాటర్ పిల్లర్. క్యాటర్ పిల్లర్ అంటాం. దేని మీద వెళ్తా ఉంది క్యాటర్ పిల్లరు? ఆకు మీద. ఇక్కడ చూడండి కొంచెం తినేసినట్టుంది కదా. మరి ఇక్కడేమో చక్కగా ఆకుపచ్చ రంగులో ఉంది. ఇక్కడేంటి కాస్త మురికి మురికిగా అనిపిస్తుందా? ఇదేంటో నోరు తెరుచుకొని ఉందే, ఏం చేస్తుందబ్బా? తింటుందా అంటే ఇక్కడ ఆకేం కట్ అవ్వలేదు, తినట్లేదు. ఏం చేస్తుందో చూద్దాం. సరే, ఇది రెండో చిత్రం చూద్దాం. ఇక్కడేముంది? క్యాట్. సి క్యాట్. ఇదేంటి? ఇది క్యాటర్ పిల్లర్. క్యాటర్ పిల్లర్ ఎక్కడికి వచ్చింది? క్యాట్ దగ్గరికి. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ నోరు తెరుచుకొని ఉంది. చూద్దాం నెక్స్ట్ ఏముందో. ఇది మూడో చిత్రం. మూడో చిత్రంలో కూడా మనకి ఇక్కడ ఏముంది? క్యాటర్ పిల్లరే ఉంది. ఈ క్యాటర్ పిల్లరు ఆ పై నుంచి కింది వరకు 3 చిత్రాల్లోనే ఉందన్నమాట. ఓహో, ఆకు నుంచి పిల్లి దగ్గరికి వచ్చింది, క్యాట్ దగ్గరికి. అక్కడి నుంచి ఆవు. ఇదేంటి? ఆవు. ఇంగ్లీష్లో ఏమంటాము? కౌ. కౌ దగ్గరకు వచ్చింది. మరి ఈ కవ్వు ఏం చేస్తుంది? గడ్డి తింటుంది. కౌ గడ్డి తింటుంది. క్యాట్ ఇలా పడుకొని చూస్తూ ఉంది. నిద్ర వస్తున్నట్టుగా ఉంది కదా కళ్ళు చూస్తే. ఆకు మురికి మురికిగా ఉంది. ఇక్కడ నోరు తెరిచింది. ఓకే, మనకు అర్థమైంది ఇది. మరి ఇక్కడ ఏం రాశారో చూసి అర్థం చేసుకుందాం. కమ్ ఆన్ చిల్డ్రన్. కాఫ్ కాఫ్. కోకో ద caterpillar has a bad cough. She ate a leaf that was dirty. Cough, cough, cough. Coco was coughing. Coco goes to meet Curvy the cat. Cough, cough, cough. Curvy the cat was sleeping. So, Coco went to Kauda the cow. Kauda the cow was eating leaves. Crunch, crunch, crunch. Kauda the cow gives a leaf to Coco. అరే, మనం అనుకునే అన్నీ కూడా ఇక్కడ కొన్ని పదాలు వినిపించాయి కదా. వెరీ గుడ్, చూద్దాం. కోకో ద క్యాటర్పిల్లర్ హ్యాజ్ అ బ్యాడ్ కాఫ్. ఈ క్యాటర్ పిల్లర్కి ఒక పేరుందండోయ్, దాని పేరే కోకో. కోకో. కోకో క్యాటర్ పిల్లర్కి బాగా దగ్గొస్తుందంట. బ్యాడ్ కాఫ్. కాఫ్. బాగా దగ్గొస్తుంది. షీ ఏట్ అ లీఫ్ దట్ వాజ్ డర్టీ. ఈ ఆకు మురిగ్గా ఉంది కదా, ఈ మురికి ఆకు తిన్నందుకనే దానికి బహుశా దగ్గొస్తుంది అనుకుంటా. కాఫ్ 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 అన్నమాట. దగ్గుతోంది. ఎవరు? కోకో వాజ్ కాఫింగ్. కోకో, కాఫింగ్. కోకో గోస్ టు మీట్ కర్వీ ద క్యాట్. అరే, ఈ క్యాట్ కూడా పేరుందండోయ్, కర్వీ. కర్వీ. అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు దయచేసి అక్కడ ఒకసారి అర్థం కాకపోతే తెలుగులో రాసుకోండి, ఓకేనా? క్యాటర్ పిల్లర్ కోకో, కర్వీ ద క్యాట్. కోకో క్యాట్ దగ్గరకు వచ్చింది కర్వీని కలవడానికి, కానీ అక్కడ కూడా దానికి దగ్గొస్తానే ఉంది. కాఫ్ 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 అంటూ కర్వీ ద క్యాట్ దగ్గరకు వచ్చింది కోకో. కర్వీ ద క్యాట్ వాజ్ స్లీపింగ్. కర్వీ బజ్జుకుందంట, పడుకుంది. సో కోకో వెంట్ టు కౌడా ద కౌ. అప్పుడు కోకో ఎక్కడికి వచ్చింది? సరే, ఇది పడుకుంది కదా పాపం, ఎందుకు లేపాలే అనేసి మెల్లిగా ఆవు దగ్గరకు వచ్చింది. ఆవు పేరేంటో చూద్దామా? కౌడా. కౌడా అంట. కౌ పేరు కౌడా. కోకో పేరు క్యాటర్ పిల్లర్. క్యాట్ పేరు కర్వీ. కౌ పేరు కౌడా. కౌడా ద కౌ వాజ్ ఈటింగ్ లీవ్స్. కవ్వు ఏం చేస్తుంది? ఆకుల్ని తింటుందంట. ఎలా తింటోంది? అది తింటుంటే శబ్దం వస్తుందంట. ఏమని? క్రంచ్ క్రంచ్ క్రంచ్. కరకర కరకరమని తింటుంది. క్రంచ్
crunch, crunch. C, K, crunch, crunch, crunch. Kauda the cow gives a leaf to Coco. కోకో వచ్చింది కదా అనేసి కౌడా ఏం చేసేది, నువ్వు కూడా తిను అనేసి ఒక ఆకునిచ్చిందంట, లీఫ్నిచ్చిందంట. అది క్యాటర్పిల్లర్ ఆకుని తింటూ ఉంటే దగ్గొస్తే కర్వీ ద క్యాట్ దగ్గరకు వచ్చింది. కర్వీ ద క్యాట్ స్లీపింగ్, పడుకుంది. అప్పుడు ఈ కోకో ద క్యాటర్పిల్లర్ కౌడా ద కౌ దగ్గరకు వచ్చింది. కాఫ్ 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 చేస్తా కవ్వు క్రంచ్ 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 అని ఆకులు తింటూ ఉంది. అప్పుడు కౌడా ఏం చేసింది, కోకోకి ఒక లీఫ్ ఇచ్చింది. ఇవన్నీ కూడా సి అక్షరానికి సంబంధించినవి ఉన్నాయి. చూడండి దీని మొత్తంలో కోకో, సి క కోకో, సి క క్యాటర్పిల్లర్, సి క కాఫ్, మళ్ళీ క క క, మళ్ళీ కోకో కాఫ్. ఇవన్నీ కూడా సీనే కదా. సి శబ్దం ఏంటి, క, అందుకనే కోకో అన్నాం. కోకో క క, కర్వీ క్యాట్, క క. కాఫ్ కూడా మళ్ళీ సి తోటి. కర్వీ క, మొదటి అక్షర శబ్దం క, సో కర్వీ ద క్యాట్, మొదటి శబ్దం క. మళ్ళీ కోకో, కౌడా, కౌ. కౌ అంటే కూడా మొదటి శబ్దం క. కౌడా, కౌ ఇవన్నీ కూడా సితో మొదలవుతున్నాయి, క అక్షర శబ్దంతో మొదలవుతున్నాయి. ఇది చెప్పినప్పుడంతా మీరు ప్రతిసారి కూడా ఈ సి అక్షరము అక్షర శబ్దాన్ని పిల్లల చేత గుర్తింప చేయాలి. ముందుగా కథ చదివి వినిపించి, ముందుగా చిత్రాన్ని గమనింపచేసి కథ చెప్పించి మొత్తం చదివి దాని అర్థం చెప్తూ ఎక్కడెక్కడ సి అక్షరం వచ్చాయో వాటి శబ్దం వచ్చిందో మరొక్కసారి పిల్లల చేత గుర్తింప చేస్తూ పునశ్చరణ చేయించాలి. సో ఈ వర్క్ బుక్లో పిక్చర్ కాంప్రహెన్షన్ అనేది చాలా పెద్ద యాక్టివిటీ. చాలా జాగ్రత్తగా చేయాలి అంగన్వాడీ టీచర్స్. సో జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, ఇదంతా కూడా బాగా అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఈ రోజున ఇంటి వెళ్ళినప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాంప్రహెన్షన్ అనేది ఎలా చేయాలనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.